ఎగ్జామినేషన్ సెంటర్ ఒక హెల్ప్ డెస్క్ అటువంటిది ఏమన్నా అరేంజ్ చేస్తే ఈవెన్ ఎవరైనా స్టూడెంట్ హాల్ టికెట్ మర్చిపోయినట్టే ఇన్స్టెంట్ గా హాల్ టికెట్ అవైలబుల్ ఉండేట్లు అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ పీరియడ్ లో అమ్మాయిలు ఏంటంటే బాగా స్ట్రెస్ లో ఉండి ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోరు. మన నుంచి ఏమనంటే అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్ కి ఓఆర్ఎస్ లాంటివి బాగా డిప్రెషన్ లోనే ఇదే ఫుడ్ ఓఆర్ఎస్ లిక్విడ్స్ ఒక హెల్ప్ డెస్క్ మనం ఏం చేస్తామంటే డిస్ట్రిక్ట్ ఒక కంట్రోల్ రూమ్ పెట్టాం ప్రతి జిల్లా హార్టికల్చర్ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఇస్తున్నాము, డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఇస్తున్నాం, 2 నంబర్లు. అలా యాక్సెస్ బట్టి మన దగ్గర పైన ఒక 3 మెంబర్లు రౌండ్ ద క్లాక్ ఉంటారు. ఏది వచ్చినా కూడా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకి ట్రైన్ ఫెయిల్ వస్తుంది. ఎవరికి అని కాకుండా మా దగ్గర ట్రైన్ ఎంప్లాయీస్ పెట్టారు. మాకు ఎప్పుడు కాల్స్ వస్తూనే ఉంటాయి వేరే స్కీమ్లో. వాళ్ళ అంటే మా నుంచి వచ్చిన రిలేషన్ అంటే ఒక ఎగ్జామినేషన్ సెంటర్ లో ఆల్మోస్ట్ ఒక 500 to 600 మెంబర్స్ అట్లీస్ట్ ఒక హెల్ప్ డెస్క్ టేబుల్ అరేంజ్ చేసి అదే ఆర్గనైజేషన్ సెంటర్ అదే సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ ఒక పర్సన్ అలా అటెండ్ చేస్తారు. మీకు ఒక చిన్న విషయం, హార్టికల్ సర్వీస్ గతంలో హార్టికల్ వివరించే వాళ్ళు ప్రిన్సిపల్ ఆ స్థాయి వాళ్ళని మనం ఒక 10 years నుంచి వెబ్సైట్లో పెడతాం. వెబ్సైట్లో ఉంటాయి కాబట్టి పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా తనే డౌన్లోడ్ చేసుకుంటారు. ఈవెన్ సెంటర్కి ఒకవేళ ఆయన హార్టికల్ మర్చిపోతారు, సెంటర్లో ఏం చేస్తాం సిస్టంలో హార్టికల్ మర్చిపోతే మేమే తీస్తాం. కాబట్టి హార్టికల్ మర్చిపోయినా ఏ ప్రాబ్లం లేదు. ఇంకా అడ్వాన్స్మెంట్ ఇయర్ ఏం చేస్తున్నామంటే మన దగ్గర రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వాళ్ళకి లింక్ పంపిస్తుంది. ఎక్కడ డౌన్లోడ్ చేస్తారు వెబ్సైట్ లేదు నాకు లింక్ ఉండగానే పీడిఎఫ్ మొబైల్లోనే అదే తీసుకొని సమ్ ఒకవేళ రూరల్ ఫెలోస్ మాకు తెలియదు వెబ్సైట్ అంటే తెలియదు అన్నా కూడా మొబైల్లో తీసేట కూడా తీసేస్తాను చెప్తున్నాయి. గర్వాన్ని కాదు కానీ నియర్లీ మోర్ దాన్ 7 to 8 states మన ప్లాన్స్ తీసుకొని వెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తాం. ఫస్ట్ ఇన్ ఇండియా. సూపర్ సార్. అంటే మాకు సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అయితే మస్తు అనిపించింది. అదే ఎగ్జామినేషన్ లేదు సార్, టైమింగ్స్ పొడిగి ఇచ్చారు. ఒకవేళ లేట్ అయితే 1 minute అంటే ఇప్పుడు ఎంత 15 minutes సెంటర్ దగ్గర బయట పెట్టి లోపల పేపర్ ఏదో రకమైనది పిల్లలకు చెప్పి చదివించుకున్న తర్వాత లాస్ట్ మూమెంట్లో లైన్ కట్టిపోయింది. అదన్నీ చూసి అవన్నీ కట్ చేయాలని 1 minute నిబంధన పట్టుకొచ్చినాక సరే సంస్కృత అటెంప్ట్స్ అవి ఒక 3 to 5 minutes వరకు మా వాళ్ళు కలుసుకుంటారు. సార్ ఇది అవేర్నెస్ స్పెసిఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మాకు ఇయర్లీ అంటున్నారు కదా, ఇయర్లీ ట్రైస్ అన్నారు అంటే క్వార్టర్లీ వన్స్ పేరెంట్స్ కి ప్లస్ అసలు పీటీఎం పెట్టాం, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పీటీఎం పెట్టాం. స్టూడెంట్ కౌన్సిలర్ ఉంటుంది కాలేజ్లో, స్టూడెంట్స్ కౌన్సిలర్ ఒక్కోసారి వీక్లీ వన్స్ కూడా ఒకటి క్లాస్ నడుస్తూ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే గేమ్స్ పీరియడ్ నడుస్తుంటుంది. సో విత్ యువర్ పర్మిషన్ అంటే మేము వచ్చినప్పుడు కూడా సార్తో కూడా రిక్వెస్ట్ చేశాను. సో కౌన్సిలింగ్ సంబంధించినటువంటి మాన్యువల్ గా ఏదైనా పీడిఎఫ్ ఈవెన్ ఫార్మాట్ లో ఇఫ్ యూ గోట్ ఇట్ ఇట్స్ డెఫినెట్లీ అంటే మా నుంచి కూడా ఆర్టీఐ అసోసియేషన్ నుంచి కూడా వాళ్ళకి ఏదైనా చిన్న ఎగ్జామినేషన్ మాదిరిగా పిల్లలు కండక్ట్ చేసి వాళ్ళు ఎంతవరకు మనం నుంచి పోయినటువంటి సబ్జెక్ట్ క్యాప్చర్ చేశారు, వాళ్ళు ఎంతవరకు అవగాహన తీసుకున్నారు, ఒక ఎగ్జామ్ మాదిరిగా పెట్టి ఒక ఏమంటారు అమౌంట్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అట్లాంటి ప్రెజెంటేషన్ చేద్దామని ఒక ప్లానింగ్ ఉంది. దానికి మన దగ్గర కలెక్టర్స్ ఏం చేస్తున్నారంటే రకరకాల ఆర్గనైజేషన్ వస్తుంటాయి, డ్రగ్ ఫ్రీ అని రకరకాల కలెక్టర్స్ ఏం చేస్తే వాళ్ళు చూసి ఒక కమిటీలో డిక్లరేషన్లో పంపించాలంటే వాళ్ళని కూడా కలెక్ట్ పంపిస్తున్నారు. కొన్ని రూరల్ ఏరియా డ్రగ్ ఎడిక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి కొన్ని ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థలు వచ్చి మేము ఇట్లా ట్రైన్ చేస్తాం అన్నాం.
ఇలాంటి ఎప్పుడు యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. కానీ మనం స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ యాక్టివిటీ జరుగుతుంది తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ అదే సార్ మేము అంటున్నది ఏంటంటే ఏదైతే కౌన్సిలింగ్ మన దగ్గర నుంచి కౌన్సిలింగ్ ఏదైతే మెటీరియల్ పంపిస్తారో దానికి సంబంధించిన మాన్యువల్ ఏదైనా బుక్ కానీ లేదంటే సాఫ్ట్ కాపీ ఉందంటే అది మాకు కొంచెం హెల్ప్ అవుతుంటే మేము కూడా మా మా వంతుగా మేము సొసైటీకి సర్వీస్ చేసిన వాళ్ళ ఉద్దేశంతో ఉంటున్నాం. మన దగ్గర ఎటువంటిది మన మాన్యువల్ మాన్యువల్ ఏం చేస్తారని ట్రైనింగ్ ఇచ్చారు కానీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఈ పీపీటీ వాళ్ళు మాకు కావాలి సార్ అంటే ప్రెజెంటేషన్ రీసెర్చ్ పర్సన్ తీసుకున్నాం వాళ్ళు వీళ్ళ పీపీటీ ఇచ్చారండి మన దగ్గర అంటే వీళ్ళు ఇది మనది ఏంటంటే థర్డ్ పార్టీగా ఉంది సార్. డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళని పంపిస్తున్నాం. యోగా సెషన్ ఉంటుంది. యోగా సెషన్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఫ్రీగా నెలకు 2 సార్లు యోగా చేపిస్తున్నారు. హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ వాళ్ళు ముందుకు వచ్చారు. ప్రతి జిల్లాలో వాళ్ళు తిరిగి యోగా క్లాసెస్ రన్ చేస్తున్నారు. హార్ట్ఫుల్ ఫౌండేషన్ హార్ట్ఫుల్నెస్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ especially you are saying that we are emphasizing pilots and contingent and